హాయ్ అందరికీ. ఇప్పుడు వచ్చే 26థ్ రోజు నంది అభిషేకం చాలా ప్రత్యేకమైనది. త్రయోదశి సందర్భంగా నంది అభిషేకం చేస్తామనమాట. చెయ్యాలి అందరూ తప్పకుండా గుడికి వెళ్ళి చేయించండి నంది అభిషేకం. నంది అభిషేకం చేయిస్తే ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఎలాంటి మార్పులొస్తాయి, ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిది వచ్చేసి గత జన్మ దోషాలను తొలగిస్తుందనమాట. గత జన్మలో ఉన్న పితృదోషాలు, పాపాలు, కర్మలు అన్నీ పోతాయన్నమాట ఈ యొక్క అభిషేకంతోని. ఇవన్నీ పోవడానికి నంది అభిషేకం చాలా సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం ఇంకా రక్షణని ప్రసాదిస్తుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. వ్యాధులు ఇంకేమన్నా ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి రక్షిస్తుందన్నమాట. చాలా ఉపయోగపడుతుంది. ధనం, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. నంది అభిషేకం ద్వారా పరమశివుని ఆశీస్సులు పొంది ఇంకా ధనము, ఐశ్వర్యము అన్నీ మీకు ప్రసాదిస్తాడనమాట పరమశివుడు. నెక్స్ట్ వచ్చేసి ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది అనమాట. ఇదేంటంటే భక్తిని, మనశ్శాంతిని పెంచుతుందన్నమాట మన లోపల. ఇంకా ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా పెంచుతుందన్నమాట నంది అభిషేకం చేస్తే. సో మెయిన్ ఇది వచ్చేసి ఏంటంటే కుటుంబంలో సుఖశాంతులను ఇస్తుందన్నమాట. ఇది ఎలా సహాయపడుతుందంటే వివాదాలను తొలగిస్తుంది. అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఫ్యామిలీస్లో అండర్స్టాండింగ్ ఉండి సుఖంగా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అపరాధాలను తొలగిస్తుంది. సో మన జీవితంలో అడ్డంకులు అనేటివి తొలగించి మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అది అవ్వడానికి సహాయపడుతుందన్నమాట. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఏదన్నా పెట్టాలనుకున్న, ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్న కెరీర్ గ్రోత్ వైజ్ చాలా యూజ్ ఉంటుందన్నమాట. కోరికలను నెరవేరుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము త్రయోదశి రోజు చేసే నంది అభిషేకం భక్తితో చేస్తే మన కోరికలు అనేటివి చాలా తొందరగా తీరుతాయి. అదేవిధంగా చాలా ఏ అడ్డంకులు లేకుండా, ఆటంకులు లేకుండా పరమశివుడు ఆశీస్సులతో చాలా సవ్యంగా అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో ఇంకా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. సో హర హర మహాదేవ శంభో శంకర.